எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ, எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ, சில்லைன்றளை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன், சில்லைன்றளை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன், வள்ளையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயட்டேத்தும், வள்ளையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயட்டேத்தும், வள்ளீர்கில் நீங்களே நானேதானாயிடுக, வள்ளீர்கில் நீங்களே நானேதானாயிடுக, உள்ளே நீ போதாய் உனக்கென்ன பேருடைமை, எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கோன்றானை, மாத்தாரை மாத்தல்றிக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாய், பாடேலோ ரெம்பாவாய். ఈ పాసురమున లోనున్న గోపికకు బయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. బయటి గోపికలు: ఓ లేతచిలుక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఇది ఏమి? లోని గోపిక: పూర్ణులగు గోపికలారా, చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు, నేనిదే వచ్చుచున్నాను. బయటి గోపికలు: నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు ముందే ఎరుగుదుము. లోని గోపిక: మీరే నేర్పుగలవారలు, కఠినులు, పోనిండు, నేనే కఠినురాలను. బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి? అట్లేకాంతముగా ఉండెదవేలా, వేగముగా వెలికిరమ్ము. లోని గోపిక: అందరు గోపికలను వచ్చిరా? బయటి గోపికలు: వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. లోని గోపిక: సరే, నేను వచ్చి ఏమి చేయవలెను? బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడము అను ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావియు అగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము. భగవద్భక్తులను మేల్కొల్పుట పూర్వభాగము, భగవంతుని మేల్కొల్పుట ఉత్తర భాగము. దీనిలో భగవదాలయంలో చేరుకుంటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భక్తుల విషయమున ప్రవర్తించవలసిన విధానమును నిరూపించి ఈ 15వ పాసురంలో దాని ఫలాన్ని నిరూపించుచున్నారు. ఓ లేత చిలుక, ఇంకనూ నిద్రించుచున్నావా, ఏమి వింత అన్నది. బయట గోపికల గొంతులలో తన గొంతుకను జోడించి తాను కూడా పాడుట ఆరంభించెను. ఈమె కంఠం మాధుర్యాన్ని పలుకు చిలుక వలె ఉండుట చేత ఈమెను చిలుక అని సంబోధించున్నారు. బయట గోపికలు ఎన్ని నిష్ఠూర మాటలైనను లోపలి గోపిక మాట్లాడలేదు. ఆధ్యాత్మిక సాధన కలవారికి ఇది ఉన్నత స్థితి కాదు. దోషము లేకపోయినా దోషమున్నదని పలికినను వారు వాటిని మౌనముతో స్వీకరింపవలను. భగవద్భక్తులకు వాదం చేయుట తగదు.
వారి మాటలు వినిన లోపలి గోపిక, నేను వచ్చి చేయవలసినది పని ఏమి అని అడిగాను. బయట వారు చెప్తున్నారు, బలిష్టమైన కువలయ పీడనము ఏనుగును చంపిన వారిని, శత్రుదర్పమును అడ్డగించిన వారిని, ఆచార్య గుణచేష్టితములు గల వారిని పాడుతూ లేచిరామ్మా అన్నది. భగవద్ అనుభవం అంటే భగవంతుని అనుభవం చేత భగవన్నామాధారికారి, ఆ భగవంతుని నామమే ధారకంగా, పోషకంగా, భోగ్యముగా అని భావించి గానం చేస్తున్నట్టే భగవద్భక్తులకు సాధన. అందుకని మాయావిని పాడుటకు రామ్మ అని సూచించారు. ఈ విధంగా 10 మంది గోపికలతో కలిసి గోపికలంతా శ్రీకృష్ణుని లేపుటకు నందగోప భవనమునకు బయలుదేరు.